తీవ్ర వాయు కాలుష్యం, అమల్లోకి గ్రాప్ 2 రూల్స్. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2ను ఎయిర్ క్వాలిటీ కమిషన్ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జనం ప్రజా రవాణాను ఉపయోగించాలి. జనవరి వరకు డస్ట్ కారణమయ్యే నిర్మాణ పనులు చేయరాదు. వ్యర్థాలు కూల్చకూడదు. కార్మికులు మెషిన్లతో దుమ్మును క్లీన్ చేసి నీళ్లు చల్లనున్నారు. ఎన్సీఆర్ స్టేట్స్ నుంచి వచ్చే బస్సులను అనుమతించరు. మన వాళ్లను ఇక్కడికి రప్పిద్దాం కేంద్ర ఆలోచన. అమెరికా సహా విదేశాల్లో స్థిరపడిన భారత సంతతి పరిశోధకులు, నిపుణులు, ఫ్యాకల్టీని స్వదేశానికి రప్పించాలని కేంద్రం భావిస్తోంది. వారు ఇక్కడ విద్యా సంస్థల్లో బోధించేలా, రీసెర్చ్లు చేసేలా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఐఐటి వంటి ఉన్నత విద్యా సంస్థల్లో వారికి ఉద్యోగాలిచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఉన్నత విద్యపై ట్రంప్ అనుసరిస్తున్న విధానాల నేపథ్యంలో ఈ దిశగా అడుగులేస్తోంది. గూగుల్ మ్యాప్స్ కు ప్రత్యామ్నాయంగా స్వదేశీ మ్యాపల్స్ యాప్. జోహో బ్యానర్ మ్యాప్ మై ఇండియా మ్యాపల్స్ పేరుతో కొత్త నావిగేషన్ యాప్ ను ప్రారంభించింది. ఇది గూగుల్ మ్యాప్స్ కు బలమైన స్వదేశీ ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. వాయిస్ గైడెడ్ దిశలు, రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్స్, 3D జంక్షన్ వ్యూ వంటివి అందిస్తోంది. దేశంలో మొట్టమొదటి డిజిటల్ అడ్రస్ సిస్టమ్ అయిన డిజిపిన్ ను ప్రారంభించడానికి మ్యాప్ మై ఇండియా, ఇండియా పోస్ట్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆర్బీఐ వద్ద 880 టన్నుల బంగారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 880 టన్నుల రిజర్వ్ ఉన్నట్టు ఆర్బీఐ తాజా అప్డేట్ వెల్లడించింది. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ఇది 8.36 లక్షల కోట్లతో సమానం. అంతర్జాతీయంగా, ఆర్థికంగా, రాజకీయ అనిశ్చితల నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని ఆర్బీఐ వెల్లడించింది.